ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, ఈ ప్రత్యేక సమయంలో మీ అందరికీ నా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఈ యొక్క డిజిటల్ ఆరాధన క్రమానికి సెల్మా ఆండర్సన్ మెమోరియల్ చర్చ్ శానిటోరియం రాజమండ్రి నుంచి మా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఈరోజు త్రిత్వం తరువాతి 11వ ఆదివారం. ఈ ఆరాధన తిలకిస్తూ ఉన్నటువంటి సంఘ సభ్యులు, క్రైస్తవ సమాజం వారికి నా యొక్క వందనాలు, అభినందనలు, ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. కీర్తన పుస్తకంలోని 382వ కీర్తన వినరమ్ము యేసునాథుడా అనే కీర్తనతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. పెద్ద కీర్తన పుస్తకాల్లో, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో 382వ కీర్తన వినరమ్ము యేసునాథుడా. వినరమ్ము యేసునాథుడా, నా మనవిని పొడు, నా మనవిని పొడు, నా మనవిని పొడు. ఘనమైన నీదు నెన్నరుచెనను గావుమే పొడు. ఘనమైన నీదు నెన్నరుచెనను గావుమే పొడు. ఎక్కడిద్దరు ముగ్గురు నీ యొక్క పేరట, నీ యొక్క పేరట, నీ యొక్క పేరట చెరుటెక్కడునే నక్కడకి తెంతునంటిని. చెరుటెక్కడునే నక్కడకి తెంతునంటిని. మరి ఎవరు దిక్కు ధరణిలోన వేరు లేరుగా, మరి వేరు లేరుగా, మరి వేరు లేరుగా. దుర్నరులకెల్ల తెరవు దిల్పి నావు నీవేగా. దుర్నరులకెల్ల తెరవు దిల్పి నావు నీవేగా. మరణమైతి వాహన కొరకు సిల్వపై, నా కొరకు సిల్వపై, నా కొరకు సిల్వపై. నీ కరుణ కల్గే నెంత ఇదు రాత్ముని నాపై. నీ కరుణ కల్గే ఎంత ఇదు రాత్ముని నాపై. సకలాంబు నీద టాంచు మదిని సంతసించెదా, మదిని సంతసించెదా, మదిని సంతసించెదా. వేరొకనికించు కంతయైన ఓర్విలేదుగా, వేరొకనికించు కంతయైన ఓర్విలేదుగా. కోరితి నిన్ను దారిగా నన్ను దూరపర్చకు, నన్ను దూరపర్చకు, నన్ను దూరపర్చకు. నీ కూరిమినా కొసగి నడుపు మరణావధికి, నీ కోరిమినా కొసంగి నడుపు
మరణావధికి. వినయాంబు సద్గు నాంబు చిత మునను గోర్పవే, చిత్తమునను గోర్పవే, చిత్తమునను గోర్పవే. ఘనమైన నీతి అనుభవంబు కలుగజేయవే, ఘనమైన నీతి అనుభవంబు కలుగజేయవే. దేవదేవ రావే నిన్ను సేవ చేయుదు, నిన్ను సేవ చేయుదు, నిన్ను సేవ చేయుదు. నన్ను భావను నిగజేయవెనే పాపనరుడను, నన్ను భావనుగా చేయవెనే పాపనరుడను. వినరాము యేసు నాథుడనా మనవినిప్పుడు, నా మనవినిప్పుడు, నా మనవినిప్పుడు. ఘనమైన నీదు నెనరుచెనను గావుమేప్పుడు, ఘనమైన నీదు నెనరుచెనను గావుమేప్పుడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఆకాశములను త్రోజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కోటిని. నీవు నా పాపదోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచనుడైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులకు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసేదమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము.
మా కొరకు చనిపోటకై నీ జనత యొక్క కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమన మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గుర్చియు నీ చిత్తమును గుర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందిపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవడకే నీ యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామముందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాతి 11వ ఆదివారము కొరకైన ప్రారంభ గీతము ఈ విధముగా ఉన్నది. దేవుడు తన పరిశుద్ధాలయమందున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములు గల అనుగ్రహించుచున్నాడు. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. తండ్రికి కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు నాట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా
కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునోన్నతమైన ఘనస్థలము లాందున ఇలాకు సమాధానం నరుల కాయనదయా. ప్రభువైన దేవా పరమా రాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినిస్తు స్తుతించుచు మరి పొగడు చున్నాము. మహిమా పార్చుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతి శయమును మదిదాల చేయు నీకు మహినిమా స్తుతి కృతజ్ఞతానిచు చున్నాము. ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకాదే ముని గోరే పిల్లమ మును కనిక పిల్చుము కల్లాగా లోక పాపములు మోసుక పోవు యేసురా శాక వాసిగా జనకుని కుడి వైపున గూర్చుండు యేసుమా ప్రార్థన వించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధ మతో తండ్రి అయినా దేవుని యందు పరిపూర్ణ మహిమాతో ప్రభాలు చున్న విభుడు ప్రభువు మీతో నుండు గాక మీ ఆత్మాతో నుండు గాక. ప్రార్థింతము.
సర్వశక్తిగల నిత్యుడైన దేవా, మేము ప్రార్థించుటకు సిద్ధ మనస్కులముగా ఉండునంతకంటే ఆలకించుటకు నీకు ఎల్లప్పుడూ ఎక్కువ సిద్ధముగా ఉన్నావు. మేము కోరుదానికన్నను పొందదగిన దానికన్నను ఎక్కువగా అనుగ్రహించు వాడవై ఉన్నావు. వేటిని గురించి మా మనస్సాక్షి భయపడుచున్నదో వాటిని క్షమించి యేసుక్రీస్తు నీతి మధ్యవర్తిత్వముల ద్వారా తప్ప మరి దేనిని బట్టి అయినను మేము అడుగుటకు తెగింపలేని మంచి ఈవులు అనుగ్రహించి నీ కరుణా సమృద్ధిని మా మీద కుమ్మరింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. త్రిత్వము తరువాతి 11వ ఆదివారము కొరకైన పరిశుద్ధ లేఖన భాగములు చదువుకుందాం. ఆనందరావు గారు చదువుతారా? మీరు చదువుతారమ్మా? ఆదాం గారు 1 కొరింథీ 15వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుతారా? శ్యాంపాల్ గారు సంఘ పెద్ద గారు లూకా సువార్త 18వ అధ్యాయం 8 నుండి 14 వచనాలు. ఇది పని చేయట్లేదు కదా, స్టార్ట్ వర్కింగ్. అదే బ్యాటరీ అయిపోయింది. రండి చెప్తాను. ఇది మైల్ వేసుకోండి ముందు. ఒకటి నుంచి 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేపాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలా అనగా, నేను అపోస్తలులందరిలోనూ తక్కువవాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. ఇంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు శ్రీ శ్యాంపాల్ గారు చదువుతారు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. చేసుకోండి. 18 అక్కడి నుంచి 9 నుంచి 14. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము
లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. తామే నీతిమంతులమని తాము అనుకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నానని. తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడిననియు, తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ఈ వాక్యం ఎంత ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఉందాం. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్యజీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరం కలిసి కీర్తన పుస్తకంలోని మరొక కీర్తన పాడుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. 383వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో 383వ కీర్తన ప్రార్థన వినడి పావనుడు అనే కీర్తనతో వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. 383వ కీర్తన. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి
పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడా వని తెలిసి కరములేతి జంటగా మోర్చి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినాంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యు దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువపైని నిన్ను జాంపగను శాంతముతోని శత్రుల బ్రోవను సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, మరొకసారి ఈ యొక్క ఉదయ ఆరాధనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. త్రిత్వం తర్వాతి 11వ ఆదివారం ఈరోజు మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాల్లో ఒక చక్కని అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా సార్లు చెప్పబడి ఉన్నటువంటిది, సాధారణంగా కూడా మాట్లాడుకునేటువంటిది. లోకస్తులు లోకంలో కూడా చాలా ఉపయుక్తమైనటువంటి ఒక అంశం ఏంటంటే ఈరోజు తగ్గించుకోవడం అనేటువంటిది. ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసంలో కొన్ని లక్షణాలు అదే శీలవంతమైన గుణాలు, సౌశీల్యమైన గుణాలు కొన్ని చెప్పుకుంటూ ఉంటాం. వర్చ్యూ అంటాం ఇంగ్లీష్లో, వర్చ్యూస్. ఇలాంటి వర్చ్యూస్లో క్రిస్టియన్ వర్చ్యూస్ చాలా ప్రత్యేకంగా కొన్నిటిని క్రిస్టియన్ వర్చ్యూస్గా మనం చెప్తూ ఉంటాం. అదేమిటంటే మొదటిది క్రిస్టియన్ వర్చ్యూ ఏంటంటే లవ్, ప్రేమించడం, ఇతరుల పట్ల ప్రేమభావాన్ని కలిగి ఉండటం. పాత నిబంధనలో కూడా దేవుణ్ణి నీ మనస్ఫూర్తిగా ప్రేమించు అనేటువంటి మాట మనం చూస్తాం. యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు కూడా యాడ్ చేసి నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. నిజానికి అది కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధన నుంచి తీసుకున్నటువంటి మాటనే. ధర్మశాస్త్రం గురించి చెప్పమంటే యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం అంతా కూడా, అంటే ద ఎంటైర్ ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన అంతా కూడా ఇదిగో ఈ 2 మాటల్లో సంపూర్ణమై ఉన్నాయని యేసు ప్రభు వారు చెప్పారు. అదేంటంటే దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వాడిని ప్రేమించు. ఈ 2 మాటలే. ఈ 2 మాటలనే క్రైస్తవ విశ్వాసం, లేకపోతే బిబ్లికల్ ఫెయిత్, లెట్ మీ కాల్ దిస్ వే, బిబ్లికల్ ఫెయిత్ ఉందని నేను చెప్పడం కాదు, యేసు ప్రభువే చెప్పారు.
కాబట్టి ప్రేమ అనేటువంటిది ఫస్ట్ వెర్చ్యూ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈ యొక్క క్రైస్తవులకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం, మొదటి శీలం ఏంటంటే, లక్షణం ఏంటంటే లవ్, ప్రేమ. ప్రేమ ప్రేమ సరే, ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు చెప్తే ఇంకో గంట పడుతుంది కనుక మనం మన టాపిక్లోకి వెళ్ళడానికి మీకు ఇంట్రడక్షన్గా చెప్తాను. అంటే వన్ ఆఫ్ ది క్రిస్టియన్ వర్చ్యూస్ ఈజ్ లవ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ సెల్ఫ్ సాక్రిఫైస్. త్యాగం చేసుకునేటువంటి, అంటే నీ అవసరాలని, నీ ఇష్టాలని కూడా త్యాగం చేసుకునేటువంటిది మరొక క్రిస్టియన్ లవ్, సెల్ఫ్ సాక్రిఫైసింగ్ థింగ్. అది యేసు ప్రభు మనకు చూపినటువంటి మాదిరి. ఆ విధంగా రెండవ వర్చు నేను ఏమంటానంటే ఇది సాక్రిఫైస్, సెల్ఫ్ సాక్రిఫైసింగ్ లవ్. మూడవది ఏంటంటే సర్వీస్ టు అదర్స్, సేవ చేసేటువంటిది. సేవ చేయడం అనేటువంటిది మరొక క్రిస్టియన్ లవ్. మీరు గమనించారు చాలాసార్లు. యేసు ప్రభువు స్వయంగా తన శిష్యుల పాదాలు కడిగినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళు ఆయన గురువు గారు, రబాయ్, బోధకుడా, చాలా సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడా అని తెలిసినప్పటికి కూడా, గౌరవించినప్పటికీ యేసు ప్రభు తిరిగి వాళ్ళ కాళ్ళు కడగడానికి ఇక్కడ మనం గమనిస్తాం. కాబట్టి సేవ చేసేటువంటి వ్యక్తిగా క్రైస్తవుడు ఉండాలి అనేటువంటిది థర్డ్ వర్చ్యూగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. నాలుగోది నేను ఏమనుకుంటానంటే ఫర్గివ్నెస్, క్షమించేటువంటి గుణం క్రైస్తవులు, క్షమాపణ. మరి ఈ లోకంలో, మరి లోక మర్యాదలో క్షమాపణ అనేటువంటిది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ చూస్తాను నేను ఈ చైనీసు, జాపనీసు మూవీస్లో. దాంట్లో అవెంజింగ్ దేర్ ఫాదర్స్ మర్డర్ ఆర్ బ్రదర్స్ మర్డర్ ఈస్ వెరీ నార్మల్ అండ్ యాక్సెప్టబుల్. అంటే ఆ జాపనీసు, చైనీసు సంస్కృతుల్లో నేను చూసింది ఏంటంటే, ఎవరైనా తండ్రిని కానీ, తమ్ముడిని కానీ, అన్నని కానీ చంపేస్తే ఆ చంపిన వాడిని తిరిగి చంపడం చాలా న్యాయం, సమన్యాయం జరుగుతున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో ఎవెంజ్ తీసుకోవటం. కానీ క్రిస్టియన్ వర్చ్యూ అలా కాదు కదా. దాంట్లో ఫర్గివ్నెస్, క్షమించేటువంటి ఆ క్రిస్టియన్ వర్చ్యూని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే కైండ్నెస్, దయ చూపించడం, జాలి చూపించడం, ఇది కూడా క్రిస్టియన్ వర్చ్యూనే. చివరిగా ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖనాల్లో, పాఠ్యభాగాల్లో మనం గమనించంటే టు బీ హంబుల్, చాలా మోడెస్ట్గా, హంబుల్గా, మరి తగ్గించుకొని ఉండేటువంటి ఆ తగ్గింపు జీవితాన్ని గురించినటువంటి మాటలు ఈవేళ మనం గమనించాము. మీకు మనవి చేస్తాను. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక కథాంశాన్ని, ఒక ప్యారబుల్ చెప్పారు. ఇది ఒక ప్యారబుల్ కథ, ఉపమానం అంటాం. బైబిల్లో అయితే ఒక ప్రత్యేకమైన భాష రాశారు, ఉపమానము, లేకపోతే ఒక చిన్న కథ, ఉపమానము. ఇది ఉదాహరణ లాంటిది, మనకి నీతియుక్తమైనటువంటి సందేశాలు ఇచ్చేటువంటిది. అందుకనే ఇట్స్ ఏ ప్యారబుల్, చిన్న కథ, లేకపోతే ఉపమానము. ఈ ఉపమానము గురించి ఏంటంటే, యేసు ప్రభు చెప్పినటువంటి ఈ కథన ఇది 9వ వచనం నుంచి. ఎవరి గురించి చెప్పారో కూడా అక్కడ బైబిల్లో రాశాడు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. యేసు ప్రభు ఈ యొక్క ఎగ్జాంపుల్ కానీ, ప్యారబుల్ కానీ, ఉదాహరణ కానీ ఎందుకు చెప్పారో ఇక్కడ రాశాడు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. అంటే కొంతమంది తాముకు తామే నీతిమంతులుగా, తామే గొప్పవాళ్ళుగా, తామే భక్తిపరులుగా ఊహించుకునేటువంటి వాళ్ళ గురించి యేసు ప్రభు ఈ కథ చెప్పారు. ఈ కథ ఏంటంటే, ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయంలోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి అన్నాడు. సరే, ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారట. ఒక ఆయనేమో పరిసయుడు. ఈ పరిసయులు చాలా నిష్ఠాగరిష్ఠులైనటువంటి యూదులు, చాలా భక్తిగా ఉంటారు. ఈ ధర్మశాస్త్రాన్ని బాగా కంఠస్థం చేసేటువంటి, బాగా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాళ్ళు, అంతేకాకుండా ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, పైగా
పబ్లిక్గా కూడా బాగా మేము భక్తులు అనేటువంటి ఆ విషయాన్ని ఎగ్జిబిట్ చేసేటువంటి వారు కూడా బహిర్గతంగా చెప్పుకునేటువంటి ఆ మెంటాలిటీ కూడా కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటారు ఈ పరిసయ్యులు. అతను కూడా ప్రార్థన చేయడానికి దేవాలయంలోకి వెళ్ళాడు. రెండో ఆయనేమో సుంకరి, అంటే పబ్లికన్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, అంటే ట్యాక్స్ కలెక్టర్, ఈ పన్నులు వసూలు చేసేటువంటి ఒక చిరుద్యోగి ఈ సుంకరి. ఈ యొక్క ఇద్దరు కూడా ప్రార్థన చేస్తారు. ఈ సుంకరుల్ని, ట్యాక్స్ కలెక్టర్స్ని ఈ సమాజం చాలా వ్యతిరేకంగా అసహ్యంగా చూసేది. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ కలెక్టింగ్ ట్యాక్సెస్ ఫర్ రోమన్ గవర్నమెంట్, ఈ రోమా ప్రభుత్వానికి కొరకు ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళని కొంచెం తక్కువగా చూడడం అనేటువంటిది అక్కడ ఆ దేశంలో ఉంది. కాబట్టి ఇద్దరు కూడా ప్రార్థన చేస్తారు. జనరల్ టెండెన్సీ అంటే పరిసైడ్ అంటే భక్తిపరుడు, సుంకర్ అంటే భక్తి లేనివాడు అనేటువంటి ఒక ఆలోచన అందరికి కూడా ఉంది. పరిసైడ్ అంటే చాలా భక్తిగా ఉండే వ్యక్తి, ఈయనేమో సుంకర్ అనేటువంటి వాడేమో భక్తి లేనటువంటి వాడు, కొంచెం ఇష్టానుసారంగా జీవించేవాడు, మంచివాడు కాదు అనేటువంటి ఒక ఆలోచన, ఒక మెంటల్ కన్స్ట్రక్ట్ ప్రజలందరిలో ఉంది. ఇది యేసు ప్రభువు వారు చెప్తున్నారు. మనం ఇలా అనుకుంటాం కదా, ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళారు, ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. దాంట్లో ఈ పరిసయ్యుడు లేచి నిలబడి ఏమంటాడంటే, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుష్యుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు మొదటి మాట. పైగా రెండో మాట ఏమన్నాడంటే, వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇలాగా తనలో తాను ప్రార్థించుచుండెను. ఈయన ప్రార్థన తనలో తాను చేసుకుంటున్నాడు, పైకి అనట్లేదు. కానీ ఆయన మనసులో ఉన్న ప్రార్థన మాత్రం ఈ విధంగా ఉంది. ఒకటేమో కంపేర్ చేస్తున్నాడు, పోల్చుకుంటున్నాడు, నేను ఆడలా లేను అని చెప్పేసి. రెండోదేమో నేనేమో చాలా గొప్ప మంచివాడు, నేను నా సంపాదన అందరిలో 10వ వంతు దేవునికి నేను ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో ఆయన ప్రార్థన చూడండి, సుంకరి ప్రార్థన. ఆయన ఉన్నాడంటే, ఆయన ఆకాశము వైపు కనులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణింపమని పలికెను అన్నారు. యేసుబాబు కథ అంతే, చిన్ని కథ, ప్యారబుల్, వెరీ స్మాల్ కథ. ఇప్పుడు ఒక ప్రశ్న వేశారు యేసయ్య వాళ్ళకి, వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతుడిగా తీర్చబడునని అనే ప్రశ్న వాళ్ళకి. అయితే యేసుప్రభు సమాధానం చెప్పిస్తారు, అతనే కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. అయితే ఈ రెండవ రెండవ వ్యక్తి సుంకరిని నీతిమంతుడిగా దేవుని దృష్టిలో తీర్చబడ్డాడని యేసుప్రభు వారు చెబుతా ఉన్నారు. ఎందుకు అంటే, ఇతను తనను తాను దేవుని దగ్గర దైవ సన్నిధానంలో తగ్గించుకున్నాడు. నిజానికి సుంకరి దగ్గర కూడా బాగా డబ్బులు ఉంటాయి, ఈజ్ ఎ రిచ్ మ్యాన్, గర్వంగా ఉండొచ్చు, ఎవరిని లెక్క చేయగలదు. కానీ తను దేవుని సన్నిధానంలో మాత్రం తగ్గించుకున్నాడు. ఒకవేళ పరిసయ్యుడి కంటే కూడా నీతిమంతుడిగా ఉన్నాడు, ఆ 10వ వంతులు అని కూడా ఇస్తుండొచ్చు, దేవాలయంలోకి రాలేడు. 10వ వంతు ఇవ్వకపోతే కనుక పాపిగా ఎంచబడతాడు, దేవాలయంలోకి వచ్చేటువంటి అర్హత ఉండదు. దేవాలయాలకు వచ్చాడు అంటే అతనికి ఆ పాపరిహారార్థ బలి అర్పిస్తూ ఉన్నాడు, ఆ యూదా మత సంప్రదాయం ప్రకారంగా పాపం నుంచి విముక్తులైన వ్యక్తిగా పరిగణించబడతా ఉన్నాడు. అయినప్పటికి కూడా తను ఏమనుకున్నాడంటే, నేను పాపిని, నేను ఆకాశం వైపు కూడా కనులెత్తాను, నేను యోగ్యుని కాదు, ఎందుకంటే ఆకాశము దేవుని యొక్క సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠం అని రాయబడి ఉంది కదా అని భయపడుతూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నారంటే, కాబట్టి ఎవరైతే తనను తాను తగ్గించుకున్నాడో అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. మనం దీన్ని పరిశీలిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, ఈ యొక్క పరిసైన ప్రార్థన, ఈ సుంకరి ప్రార్థనలో ఉన్న అంశాలు ఏంటో మనం కొంచెం పరిశీలిద్దాం. ఏమిటంటే, ఈ పరిసైన ప్రార్థనలో సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ ఉందంట. తన్ను తానే పొగడేసుకుని నాకు నేనే గొప్ప అనుకునేటువంటి సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. చాలాసార్లు భక్తిలో కూడా ఈ పాపం దొర్లుతూ ఉంటుంది. నేనే భక్తిగా ఉన్నాను, నేనే మంచివాడిని, నేనే నిజంగా అన్నీ అనుసరిస్తూ ఉన్నాను, చాలా నిష్ఠాగరిష్టంగా ఉన్నాను అనేటువంటిది. ఈ దేశంలో ఏకంగా ఇలాగా దానికి ఒక క్యాస్టే పెట్టేశారు.
ఎవరైతే భక్తిగా ఉంటున్నారో వాళ్ళందరూ ఒక క్యాస్ట్ పెట్టేశారు, కులం పెట్టేశారు, వాళ్ళే భక్తులాగా చూపించుకోవడానికి. పరిసయ్యులు కూడా అలాంటి కులమే ఇంచుమించు. కాబట్టి ఇతనిలో ఉన్నటువంటిది ఈ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. అలాగే వాళ్ళు ఈ లోకంలో మేము అందరికంటే గొప్పవాళ్ళం, మేము 2 మార్లు పుట్టినవాళ్ళు ద్విజులు అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. మేము అందరికంటే భూసురులం, మేము ద్విజులం అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అంటే ఈ లోకంలో మేము చాలా గొప్పవాళ్ళం, అందరికంటే మేము చాలా భక్తిపరులం, దేవునితో మేము డైరెక్ట్గా సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నవాళ్ళం అని చెప్పుకుని సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. అలాగే సెల్ఫ్ రైచువస్నెస్, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా మంచివాడిని, నేను ఏ తప్పులు చేయడం లేదు అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు. ఈ పరిసయ్యంలో ఉండేటువంటి మరొక చెడ్డ క్వాలిటీ. ఇప్పుడు అతని ప్రార్థన కూడా ఎలా ఉందట, తనకు తానే చేసుకున్నాడు, తన మనసులో తానే అనుకుంటాడు, అంతేగాని బయటికి దేవా అని చెప్పేసి దేవా అనే మాట లోపల అనుకున్నాడు, పైకి మాత్రం అనట్లేదు. అంటే తనకు తానే చేసుకున్నాడు. ఎంత స్వార్థపరుడుగా ఉన్నాడో ఇక్కడ మనం గమనించాలి. తర్వాత తన క్లెయిమ్ ఏంటంటే, నేను నా సంపాదనలో 10వ వంతు ఇస్తున్నా అని చెప్పేసి చెప్తాడు. నిజానికి సంపాదన అంతట్లోనూ ఇమ్మని ఏం చెప్పలేదు. నీ పంటలోనో రాబడిలోనో దేంట్లోనో ఇవ్వను, అంతట్లో అక్కల. కానీ ఇతను ఏం చేస్తుంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాను అన్నమాట. తను ఇవ్వవలసిన దానికంటే కూడా ఎక్కువగానే ఇస్తున్నాడు. అది కూడా మళ్ళీ అనుకుంటాడు, ఇక్కడ నువ్వు ఇవ్వడం ఎందుకు, అనుకోవడం ఎందుకు, నువ్వు ఇవ్వడం ఎందుకు ఎక్స్ట్రా, మళ్ళీ నేను ఇచ్చానని చెప్తాను అనుకోవడం ఎందుకు. ఈ మన సంఘాల్లో, చర్చెస్లో లేదా ఆయా సంస్థల్లో జరిగేటువంటి పెద్ద పొరపాటు ఇది. వాళ్ళు ఎక్కువగానే ఇస్తారు కానీ అండ్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ మోర్ ఫ్రమ్ ఇట్, మళ్ళీ దాని నుంచి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. అలాగే దేవుడి నుంచి కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. అదే జరుగుతుంది ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, అంటే తను ఆ ప్రొడ్యూస్లో, ఉత్పత్తిలో దేంట్లోనో 10వ వంతు ఇవ్వవలసింది పోయి ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ఇచ్చి మళ్ళీ తానే పౌడేసుకునేటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఈ పాపంలో ఉంటారు. ఇస్తారు బాగానే, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చిన తర్వాత దాని నుంచి ఇంకా రిటర్న్ కావాలని చెప్పేసి దేవుడి నుంచి, సమాజం నుంచి కూడా, సంఘం నుంచి కూడా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అన్నమాట. అంచేత ఇక్కడ అది సరైనటువంటి విధానం కాదు. రెండోది అంటే ఉపవాసం ఉంటున్నానని చెప్తున్నాడు. ఉపవాసం ఉండేటువంటి రోజు వేరు. ఎప్పుడో నువ్వు ఆ నియామక దినం రోజు మాత్రమే నువ్వు ఉపవాసం ఉండవలసింది పోయి వీళ్ళు ఏం చేస్తారు, పరిసయ్యులు ఏం చేసేవారంటే ఒక వారంలో మరో 2 రోజులు కలుపుకున్నారంట. ఎవ్రీ మండే అండ్ థర్స్డే. నీకు అక్కర్లేదు అది, అంటే ఎక్స్ట్రా చేస్తున్నావు, చేసి మళ్ళీ నేను ఉపవాసం ఉన్నా అని చెప్తున్నాను. నువ్వు ఉండమని ఎవరు చెప్పారు నీకు? దేవుడు చెప్పలేదు నీకు, బైబిల్ చెప్పలేదు, కానీ ఉంటున్నావు. ఇలాగా అందుకనే మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని ప్రకటిస్తారంటారు. అంటే మనుషులు కొన్ని కల్పించుకుంటారు. అది క్రిస్టియానిటీ అయినా, ఇంకొక మతం, యూదా మతమైనా, వీళ్ళు కొన్ని కల్పించుకుని ఇదే దైవోపదేశం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఈ పరిసయ్యుడు తను నీతిమంతునిగా అనిపించుకోవడానికి కొన్ని కల్పించుకుని మళ్ళీ నేనే గొప్పగా ఉన్నా అని చెప్పేసి చెప్తాను. ఇది ఈరోజు కూడా మన సమాజంలో, మరి క్రైస్తవ సమాజంలో లేదా ఇతర సమాజాల్లో కూడా దీన్ని చూస్తూ ఉంటాం. ఎక్స్ట్రా చేసి, ఓవర్ చేసి, నేను కాబట్టి నేను ఇది చేశానని చెప్పేసి చెప్పడం అనేటువంటిది, ఇది ఈ పరిసయ్యునికి చిహ్నంగా, గుర్తుగా, అలాంటి వ్యక్తులకి చిహ్నంగా, గుర్తుగా ఉందని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. రెండో వ్యక్తి చాలా హంబుల్గా ఉన్నాడు, తాను తగ్గించుకున్నాడు. ఏమన్నాడు, తను పాపిననేటువంటి కాన్షియస్నెస్ ఉంది తనకి. సెల్ఫ్ డినాయల్, ఐఎమ్ నథింగ్ బిఫోర్ గాడ్, నేను దేవుని దగ్గర ఏమీ కాదు, నేను పాపిని. అంటే ఈ కంపారిజన్ ఎక్కడంటే దేవుని యొక్క పరిశుద్ధతను కంపేర్ చేసుకుంటున్నాడు. చూడండి, కంపారిజన్ కూడా తప్పు చేస్తున్నాడు పరిసయ్యుడు. మంచితనాన్ని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? తన తోటి మానవుడితో కంపేర్ చేస్తున్నాడు. ఈ కంపారిజన్ కూడా తప్పే పరిసయ్యుడిది. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, మా చిన్నప్పుడు, నా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినప్పుడు. ఆయన చెప్పాడు ఒకసారి, ఆయన ఇంట్లో వాళ్ళ నాన్నగారు టీచర్ గారు, వాళ్ళ తమ్ముడికి తక్కువ మార్కులు వచ్చారంట. తక్కువ మార్కులు వస్తే వాళ్ళ నాన్నగారు, ఎరా నీకు ఏంటి, నీకు పాస్ మార్కులు వచ్చే కనీసం 35 వచ్చాయి, నీకు ఏంట్రా నీ పరిస్థితి ఏంట్రా, నువ్వు సరిగ్గా చదవట్లేదు అన్నాడు. సరే వాళ్ళ తమ్ముడు అన్నాడంట,
వాళ్ళకి 20 మార్కులు వచ్చేలేవయ్యా అన్నాడంట. ఎవరికి ఇంకోడికి వాళ్ళకి 20 మార్కులు వచ్చేలేవయ్యా అన్న. అంటే ఇది కంపారిజన్ మంచోడితో ఎక్కువ వచ్చేవాడితో చేసుకోవాలా, తక్కువ వచ్చేవాడితో చేసుకోవాలి. ఇక్కడ ఈ పరిసయుడు నేను అతనిలా కాదు శంకరులా కాదు అని చెప్పేసి కంపేర్ చేసుకుంటూ పోల్చుకుండడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. కానీ ఈ సుంకరి చాలా చక్కగా దేవుని యొక్క సన్నిధానంలో నేను ఘోర పాపిని, ఎందుకంటే నీ నీతి నాకు మురికి గుడ్డల వలె కనబడుచున్నది అంటారు దేవుని యొక్క వాక్యం. అంటే నువ్వెంత నీతిమంతుడిగా ఉన్నా సరే యూఆర్ సంథింగ్ ఎల్స్ అనేటువంటి దాన్ని చెప్తున్నాడు అక్కడ. ఒక ఉదాహరణ, మనకి వైట్నెస్ చూస్తాం, మనం వైట్నెస్ చూస్తాం. ఈ మధ్య ఈ డిటర్జెంట్ సోప్స్ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తూ ఉంటాడు మనకి. ఒక ఆయన తెల్లటి బట్టలు వేసుకుంటూ వస్తాడు. ఆ తెల్లటి బట్టలు వేసుకుంటూ వస్తే అందరూ చూసి ఎలా చూస్తూ ఉంటారు ఆయన. అప్పుడు మనకు ఆ సబ్బు బిళ్ళ యాడ్ చేసేవాడు ఆ సబ్బు రాసుకున్నవాడు చెబుతాడు ఇంకా తెల్లగా ఉంటుంది, అది ఇంకా బ్రైట్గా ఉంటుంది అది. అంటే మీకు ఎందుకు చెప్తానంటే ఇది ఆ బ్రైట్నెస్ నువ్వు నీకంటే ఎక్కువైన ఆ బ్రైట్నెస్ తోటి నువ్వు కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ సుంకరి అలాగే చేసుకున్నాడు, దేవుని సన్నిధానంలో తను కంపేర్ చేసుకున్నాడు. నేను ఘోర పాపిని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, ఎందుకంటే మానవుని యొక్క పాపాలు, మానవుని యొక్క తప్పిదాలు లేదా అతని యొక్క మనస్సును బాగు చేయగలిగినటువంటిది బయట ఏమీ లేదు. తప్పనిసరిగా దైవ సన్నిధిలో దేవుడే దానికి బాగు చేయవలసిన అవసరం ఉంది. దేవుని పేరు మీదే మనకి ఆ పాప విముక్తి కలగవలసిందే. కాబట్టి ఆయన సన్నిధానంలో మనం మరి ఒప్పుకొని తీరవలసిందే, మనం దాన్ని యాక్సెప్ట్ చేసి తీరవలసిందని మీకు మనవి చేసుకుంటున్నాను. సుంకరి ఆ విధంగా దేవుని సన్నిధానంలో నేను పాపిని, నేను అర్హుణ్ణి కాదు, యోగ్యుణ్ణి కాదు అని చెప్పేసి తన గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, ఇక్కడ మరొక విషయం మనం గమనించవలసిందంటే ఈ పరిసైనక ప్రార్థన గర్విష్టి ప్రార్థన, గర్వంతో కూడుకున్నటువంటి ప్రార్థన. రెండో పని ఏంటంటే తోటి మానవుణ్ణి డిగ్రేడ్ చేసేటువంటి ప్రార్థన, అవమానించేటువంటి ప్రార్థన. ఇది కూడా లోపం. మనం చేసేటువంటి ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మన యాటిట్యూడ్, మన యొక్క వైఖరి ఏ విధంగా, ఇతరుల పట్ల ఏ విధంగా ఉంది, రిలీజియస్గా కానీ మరే విధంగా కానీ ఇతరుల పట్ల మనం చాలా తక్కువ లోకువ భావంతో, చులకన భావంతో మనం ఉంటున్నామా? ఈవెన్ దేవుని యొక్క సన్నిధానంలో కూడా వచ్చి కూడా మనం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నాం, ఎలాంటి వైఖరి కలిగి ఉంటున్నాం అనేటువంటి దాన్ని రోజు మనం మరి ఆలోచించవలసిన అవసరం ఉందని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. కొరింథీయులకు రాయబడిన పత్రికలో కూడా మరి ఆ పౌలు మహాశయుడు తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. కొరింథీ 15వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నాం. ఈయన తన చరిత్ర గురించి చెప్పుకుంటా ఉన్నాడు. అక్కడ ఈ యొక్క అపోస్తుల గురించి చెప్పుకుంటూ ఈయన ఏం చెప్తాడంటే 7వ వచనంలో తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. యేసు ప్రభుని యొక్క దర్శనం గురించి చెప్తున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు ఎవరెవరికి ఎన్నిసార్లు కనపడ్డారో చిన్న జిస్ట్గా ఇస్తా ఉన్నాడు. ఇక్కడ వారికి అందరికీ కనపడ్డాడు యేసు ప్రభు. ఆయన ఇప్పుడు మళ్ళీ ఆ వివరాలు కూడా చెప్తున్నాడు. ఆయన 4-5 వచనాలు అది కూడా చదువుతాను. 1 కొరింథీ 15:4 ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించరి అంటే చనిపోయారని. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడను.
తన గురించి ఆ కాలాన్ని కూడా నిందిస్తున్నాడు పౌలు. తగ్గించేసుకున్నాడు బాగా. యాక్చువల్గా పౌలు మహాశయుడు చేసిన పరిచర్య మిగిలిన శిష్యులు ఎవరు చేయలేదు. ఎందుకంటే మనకు తెలుసు కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఆయన పేరు మీద. ఈ పత్రికలన్నీ కూడా అపోస్తలుల కార్యములు తప్పించి యాకోబు పత్రిక, లేకపోతే పేతురు, యోహాన్లు తప్పించి మిగిలిన పత్రికలన్నీ కూడా పౌలు మహాశయుడు రాసినటువంటివి. చాలా గొప్ప పరిచర్య చేశాడు. మనం బైబిల్లో చివర పౌలు గారి ప్రయాణాలు కూడా ఆ పటం వేసి ఉంటుంది. చాలా నోటబుల్ వ్యక్తి, చాలా గణనీయమైనటువంటి వ్యక్తిగా పౌలు మహాశయుడు దేవునికి సువార్త పరిచయం బైబిల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అయితే అయినప్పటికీ ఏమన్నాడంటే, అకాల ముందు పుట్టినట్టున్న నాకును కనబడను అన్నాడు. నేను యేసు ప్రభుని చూశాను, సిలువ వేసి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభుని నేను చూశాను అంటున్నాడు. ఎక్స్క్యూస్ మీ. ఆ తర్వాత ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. ఎవరైతే చాలా స్పెసిఫిక్గా ప్రత్యేకంగా అపోస్తులుగా పరిగణిస్తున్న 12 మంది శిష్యుల్లో ఈయన ఒకడు. యోధా చనిపోయాడు కనుక. అయితే వాళ్ళందరిలోనూ నేను కడమ వాడను, నేను చివరి వాడిని, కానీ యోగ్యుని కాదు, తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు గనుక వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడి తిని అంటున్నాడు. ఎక్కువగా ప్రయాసపడ్డాను కానీ నేను మాత్రం తక్కువ వాడినే అని చెప్పుకున్నాడు. అది పౌల్లో ఉండేటువంటి ఆ తగ్గింపు స్వభావం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, ఈ కంపారిజన్ చూడండి. మనం ఒక చిన్న పని చేసి చాలా ఎక్కువగా క్లెయిమ్ చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటాం మనం. కానీ పౌలు ఒక గొప్ప మాదిరి మనకి. ఈవేళ చాలా గొప్ప పరిచర్య. ఆ పేతురు గారి కంటే మిగిలిన శిష్యులు పేర్లే లేవు, పేర్లున్నా కానీ వారు రాసిన పుస్తకాలు దీంట్లో రాలేదు. రాసి ఉంటారు కానీ రాలేదు దీంట్లోకి. అంటే బైబిల్లో చోటు చేసుకోలేదు. అంత గొప్ప మరి చరిత్ర ఉన్నటువంటి పౌలు మహాశయుడు నేను అందరికంటే లీస్ట్ అమౌంట్ కావాలంటున్నాడు. అందరికంటే కూడా నేను తక్కువ వాళ్ళను అని తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, లూకాసు వార్తలోని ఈ మాట అందుకే చెప్తాడు. 14వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తాడు. చాలా డైరెక్ట్గా ఉంటుంది. అంటే మనం ఇందాక లూకాసు వార్త 18వ అధ్యాయం చదువుకున్నాం, కానీ 14లో ఇంకా విస్పష్టంగా చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. లూకా 14:11 వచనంలో, తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. అంటే నువ్వు వెళ్ళేటువంటి చోట నువ్వు కనుక తగ్గించుకుని ఉంటుంటే కనుక నువ్వు ఆటోమేటిక్గా ఆ ప్రజలు నిన్ను గుర్తిస్తారు, నువ్వు హెచ్చింపబడతావు. అలాగే నీకు నువ్వే హెచ్చించేసుకుంటే కనుక ఆటోమేటిక్గా నిన్ను వాళ్ళు తగ్గించేస్తూ ఉంటారు. నేను ఇది యేసు ప్రభు చెప్పినటువంటి సూత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పౌలు మహాశయుడు దాన్ని ఇంచుమించు అనుసరిస్తూ ఉన్నాడు. ఆయన తను బాగా తగ్గించుకున్నాడు. చాలా మల్టీ టాలెంటెడ్, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ పౌలు మహాశయుడు. మల్టీ టాలెంటెడ్, అనేక భాషలు వచ్చాయనికి. పైగా పరిసయ్యుల ఆ యొక్క కుటుంబం నుంచి వచ్చాడు. ధర్మశాస్త్రం బాగా చదువుకున్నాడు. అలాగే ఈ గ్రీకు భాష బాగా వచ్చు, రోమా భాష వచ్చు. ఇవన్నీ తనకి పరిచయం ఉన్నాయి. అలాగే అన్ని ఇతర మతస్థుల గురించి కూడా అటువంటి జ్ఞానం ఉంది. జాగ్రఫీ తెలుసు. దట్స్ హౌ హీ కుడ్ ట్రావెల్ కదా. చాలా ప్రయాణాలు చేశారు. జాగ్రఫీ తెలుసు కాబట్టి ఆ ప్రయాణ సాధనాలు ఎలా చేయాలో తెలుసు కాబట్టి అతను హీ వాజ్ ఎ వెరీ బిగ్ ట్రావెలర్. ట్రావెలింగ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ టాస్క్. ప్రయాణం అంటే ఏదో చిన్న విషయం అనుకోకండి. లైక్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్, ఆ రోజుల్లోనే ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసేటువంటి గొప్ప వ్యక్తి. అసాధారణమైన ప్రజ్ఞాశాలి, చాలా జ్ఞాపక శక్తి, చాలా బాగా
ఇన్ని ఉన్నా కూడా, ఇన్ని టాలెంట్స్ ఉన్నా సరే కూడా తను తాను తగ్గించుకోవడానికి మనం గమనించాలని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, మరొక విషయం ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో మొదటి నుంచి కూడా ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళ పట్ల పాజిటివ్గా ఉండే దేవుని యొక్క మరి దేవుడు ఎంత బాగా స్పందిస్తాడో చెప్పేటువంటి అంశాలు చాలా ఉన్నాయి బైబిల్లో. అన్నీ మనం వెతకలేం, కానీ కొన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగన వ్రాయబడి ఉంది. యెహోవా మహోన్నతుడైన ఆయనను ఆయన దీనులను లక్ష్యపెట్టును అన్నాడు. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్యపెట్టును. ఎందుకు ఈ కంపారిజన్ ఎందుకు చెప్తారంటే, బాగా ధనవంతులు లేదా హై లెవెల్ ఎంప్లాయీస్ లేదా పదవుల్లో ఉండే అధికారులు మామూలుగా సామాన్యుని చూడరు, కనీసం ఇలా కంటితో కూడా చూడరు. మనం అక్కడికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ దృష్టిలో పడ్డాక ఎవరో తీసుకెళ్ళి పరిచయం చేయాలి మనకి, లేకపోతే మనకు చూడరాళ్ళు, అంతే కదా. పెద్ద ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు ఎవరన్నా తీసుకెళ్ళి ఇక పలానా అని చెప్పాలి మనం చూడరాళ్ళు. కానట దేవుడు అలా కాదు, ఆయన దీనులను లక్ష్యపెట్టును. దీనుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చూస్తాడు, ఆయన లక్ష్యపెట్టును. నీలో ఉండేటువంటి దీనత్వాన్ని బట్టి నిన్ను చూస్తాడు ఆయన. కానీ గర్విష్ఠులను మాత్రం దూరం నుంచి ఆయనకు అర్థం అవుతుంది అంటున్నాడు. ఇద్దరిని దూరం నుంచి చూస్తాడో, ఇద్దరిని గమనిస్తాడని ఈ వాక్య భావన. అలాగే యెషయా గ్రంథం 66లో, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో మరొక సంగతి, చాలా అందరికీ కంఠస్థ వాక్యం, ఇది చాలామందికి తెలిసినటువంటిది, పెద్దలు చాలామంది చెప్తూ ఉంటారు. 2వ వచనంలో 2వ భాగం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటాడు. అందరికి తెలిసి ఉన్నటువంటిది. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును అన్నాడు. ఎవరిలో అయితే ఆ దీనత్వం కనబడతా ఉంటుందో, గర్విష్ఠులు కాదు, నేను వారిని దృష్టిస్తూ ఉన్నానని చెప్పేసి యేసుప్రభు దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే అక్కడ చాలా మంచి మాటలు ఉన్నాయి. 66వ అధ్యాయంలో ఏంటంటే, ఎద్దును వధించొద్దు అంటుంది ఇక్కడ. ఈవేళ చాలామంది క్రిస్టియానిటీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎద్దును వధించొద్దు అంటున్నాడు అక్కడ. ఎన్నో వచనం ఇది? 3వ వచనంలో, ఎద్దును వధించువాడు నరుని చంపువాడే అంటున్నాడు. అంటే ఎద్దు, ఇది క్రీస్తు పూర్వం 800లో రాసినటువంటి పుస్తకం ఇది. అంటే ఇంకా గౌతమ బుద్ధుడు పుట్టలేదు. కొంతమంది యేసు ప్రభు గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చి నేర్చుకున్నారు అని పిచ్చి మాటలు చెప్తున్నారు. లేదా ఆ బుద్ధిజం నుంచి 600 సంవత్సరాల తేడా, 600 తర్వాత పుట్టారు యేసు ప్రభు వారు. ఇప్పుడు ఇంకా ముందే, గౌతమ బుద్ధుడి కంటే ముందే ఈ ఎద్దును చంపొద్దు అన్నాడు. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరుచు వాని వంటి వాడే, నైవేద్యము చేయవాడు పంది రక్తమును అర్పించువాని వంటి వాడే, ధూపము వేయవాడు బొమ్మను స్తుతించు వాని వంటి వాడే. ఇలాగా మీరు అసహ్యమైన పనులు మీరు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ చెప్తాను. అంటే నేను అప్రస్తుతం ఇక్కడ ఈ సందర్భంలో ఇది కాదు, కానీ ఆ వాక్యం కంటిన్యూషన్లో ఉందని మీకు చెప్తున్నాను నేను. అయితే ఇక్కడ దీనత్వం కలిగి దేవుని సన్నిధానంలో దీనుడిగా ఉండటం చూస్తారు. కానీ ఇదిగో నువ్వు లౌకికంగా అర్పించేటువంటి అర్పణలో
ఇవన్నీ కాదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మరి మనల్ని హెచ్చరిస్తూ ఉంది. చివరిగా ఒక మాట మరి యాకోబు పత్రిక నుంచి మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. యాకోబు పత్రికలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగన అంటున్నాడు చాలా స్పష్టంగా. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అనే లేఖనము చెప్పుచున్నది. అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇచ్చేవాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో దీనత్వాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తిగా ఒకరు ఉండాలి. ప్రార్థన ఎలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలని విమర్శలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు క్రైస్తవుల మీద. ఎందుకు ఏడుస్తూ ఉంటారు, ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు. నేను ఏమన్నానంటే ఏడవకపోయినా దేవుని సన్నిధానంలో సంతోషంగానే ఉండాలి. కానీ దీనత్వాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తిగా మనం ఉండాలని మీకు మనవి చేస్తాను. దేవుని సన్నిధానంలో మరొక రకంగా ఉండడానికి వీలు లేదు. ఈరోజు మరి పూజారులు, పాస్టర్లు దేవునికి సన్నిధానంలో ఏ విధంగా ఉన్నారో, మరి ఎలాంటి మనస్సును కలిగి ఉంటున్నారో ఒకసారి మనం బేరీజ్ వేసుకోవాలని చెప్పేసి మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. నేను దేవుని సన్నిధానంలో మరి ఆ దైవ భయం, దైవభీతి అనేటువంటిది లేకుండా మరి జీవిస్తున్నారా అనేటువంటిది ఒకసారి మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు కూడా దేవునికి సన్నిధానంలోకి వచ్చినప్పుడు, ఎంటర్ అయినప్పుడు, లేదా దేవునికి ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు, వింటున్నప్పుడు ఏ విధమైనటువంటి హావభావాలు, ఆలోచనలు కలిగి ఉన్నారో కూడా ఆలోచించుకోవాలి. దేవుని సన్నిధానంలో దీనంగా ఉండగలిగే వ్యక్తిగా ఉండాలి. ఆ తగ్గింపు స్వభావం అంటే హంబుల్ అనేటువంటి వర్చ్యూ తప్పనిసరిగా క్రిస్టియన్ వర్చ్యూ. మిగతా వాళ్ళ దగ్గర ఉందేమో నాకు తెలియదు కానీ తప్పనిసరిగా ఈ మోడెస్ట్గా, హంబుల్గా, మరి వినయంగా దేవుని సన్నిధానంలో ఉండటం అనేటువంటిది మరి అవసరమైనటువంటిది. ఆ విధంగా ఉండగలందులకు పరిశుద్ధాత్ముడు తన సహాయాన్ని మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం మీ హృదయములకును తలంపులకును ప్రభువైన యేసుక్రీస్తు వలన సదా కావలియుండునుగాక. ఆమెన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నాయంత రంగములో తీరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానము త్రోసి వేయకుము నీ పరిశుద్ధాత్మను నాయోదనుండి తీసివేయకుము క్షణానంద మోనా కుమారాల కోటి మో సమాతి గల మనసు కాలు గజేసి నాను దృఢ పరాజుము. కూర్చోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, మరి కానుకలు సమర్పణ అలాంటివి ఏమి లేవు. కానీ ఈరోజు మరి
మన సంఘంలో ఈ కరోనా బారిన పడినటువంటి వారి లిస్టు ఎక్కువగానే ఉంది. అనౌన్స్ చెప్పుకుంటా ఉన్నాం. మరి కొంతమంది పాపం కృపమ్మ గారు అయితే మరి పెద్ద వయసు కావడం వల్ల కొంచెం వారు మరి మృత్యువాత పడ్డారు. చాలామంది కోలుకుంటూ ఉన్నారు. మరి వారికి నా యొక్క అభినందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మా బుడ్డి కూడా ఎఫెక్ట్ అయ్యాడు, పాస్టర్ గారు ఎఫెక్ట్ అయ్యారు, ఇద్దరు కోలుకుంటున్నారు. చంద్రరావు గారు వారి కుటుంబం కోలుకుంటున్నారు. ఇంకా హాస్పిటల్లో మన ప్రశాంత్ గారు హాస్పిటల్లో ఉన్నారు వారి కొరకు. అలాగే వారి మిస్సెస్ శారదా గారు కూడా మరి ఎఫెక్ట్ అయ్యారు. ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. మరి వారి గురించి మీరు ప్రార్థన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇంకా ఎవరైనా నాకు చెప్పలేదో నాకు తెలియదు కొంతమంది. మరి అలాగే మన ఆదాం గారి వదిన గారు ఆ బంధువుల్లో కూడా ఏం పేరు జాన్ గారు, ఆయన కూడా మరి చనిపోయారు. అది విచారకరమైనటువంటి సంగతి. అంటే ఈ కరోనా వల్ల ఒక 3% మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. మరి చాలామందికి దాని మీద అవగాహన వచ్చింది ఇప్పుడు, హౌ టు సర్వైవ్, ఎలాగా జీవించాలని. మరి గవర్నమెంట్ వారు కొన్ని పద్ధతులు పెట్టారు. అయినా ఇంత జనాభాని వాళ్ళు ఏం చేయలేరు. చాలా మటుకు చేశారు కానీ అంతకంటే ఇంకా ఎక్కువ చేయలేరు. మనం అనుకుంటాం ఇంకా చేయవలసి ఉందని చెప్పేసి అనుకుంటాం. అయితే గవర్నమెంట్ సంకల్పించినా ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళు సరిగ్గా చేయరు. అందువల్ల కొన్ని మరి మరణాలు సంభవిస్తాయి, ప్రమాదాలు జరుగుతాయి. అయినప్పటికీ మరి ఈ సమయంలో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. జనవరిలో వస్తుంది బహుశా వ్యాక్సిన్, జనవరి వస్తుంది. ఇంకా త్వరగా రాదు అంత చెప్తా ఉంటారు, వస్తున్నాను. కానీ అవన్నీ మనల్ని ఎంకరేజ్ చేసేటువంటి న్యూస్ అయ్యి మనం నిరుత్సాహపడకుండా ఉండాలి. కానీ యాక్చువల్ జనవరి వరకు మనకి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు లేవు. మరి జాగ్రత్తగా ఉండటం మంచిది. నేను చెప్పినా నాకు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, చెప్పలేము. ఇది అదే దేవుని కృపలో నేను కొంచెం టైఫాయిడ్ అనే వ్యాధితో బాధపడ్డా, నెమ్మదిగా మరి కోలుకుంటూ ఉన్నాను. మరి మీ ముందు నిలబడి ఈ విధంగా వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. జాగ్రత్తగా ఉండమని మీకు మనవి చేస్తున్నాను. కేవలం డిజిటల్ ఆరాధనే ఇంకా కొన్ని మరి వారాలు తప్పదు. ఆ తర్వాత మరి ప్రభుత్వం వారు సడలింపులు ఇస్తే కనుక మనం ఈ రెగ్యులర్ వర్షిప్లోకి మనం వచ్చే అవకాశం ఉంటుంది. నీరసపడవద్దని. దీంట్లో ఈ వ్యాధిలో మరొక లక్షణం ఏంటంటేనట, విపరీతమైన డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ అంటే ఏంటి? మనమే ఒకలాంటి బాధలోకి, విచారణలోకి, దుఃఖంలోకి వెళ్ళిపోతాం అనమాట. డిప్రెషన్లోకి వస్తుంది. కాబట్టి అది వ్యాధి లక్షణం, కంగారు పడవద్దు. దానివల్ల ఏమీ ప్రమాదం ఉండదు. కానీ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో ధ్యానంలో ఉంటే కనుక ఆ డిప్రెషన్ ఎదిరిస్తాం. దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మీరు గమనించి ఆ యొక్క మనోధైర్యాన్ని, మనోబలాన్ని మీరు పొందాలని చెప్పేసి మీకు మనవి చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, మహోపకారి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, దయగల మా రాజా, కృపగల మా నాన్న, ఈ ప్రత్యేక సమయంలో నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం. అబద్బాంధవ దుఃఖములో ఉన్న వారందరి కొరకు నిన్ను వేడుకుంటూ ఉన్నాం. అటు వారిని ఆదరించండి, వారి ఆపదలు తొలగించమని వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మేము చేసిన తప్పిదములకు నా తండ్రి మేము శిక్ష అనుభవించినప్పుడు అది నీ వలన కలిగిందని అనే భావంతో మా తండ్రి మేము దాన్ని సహించుకునేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించండి. తండ్రి, మేము మా ప్రభువా నిర్భయంగా, నిర్మలంగా నీతిలో నీ దివ్య సేవ చేయనట్లు మా అధికారుల దుర్మార్గం అణచి నీతిని నిలబెట్టమని నేను వేడుకుంటున్నాం. సహాయం చేయండి దయగల తండ్రి. ఇదిగో నాయన,
నేను ఆరాధించడానికి సిద్ధపడిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వస్తుంది దీవించమని వేడుకుంటున్నాం. అలాగే సమావేశమైన బిడ్డలను దీవించిన వాక్యమందు స్థిర మనస్కులమై దురాశలను చంపుకొని మా జీవితాన్ని అంతటి నీ సేవకే సమర్పించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, మా శత్రువులను క్షమించండి, వారికి సమాధానాలను దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, శరీరాత్మీయమైన విషయంలో సకల కీడిలో ఉన్న వారందరినీ, మరి నీ సత్యం నిమిత్తం హింసింపబడుతున్న వారందరినీ ఆదరించి ఓపికతో భరించినట్లు కృపదాయిచ్చమని వేడుకుంటూ ఉన్నాం. మా ఈ సంఘాన్ని దీవించండి. సెల్మా ఎంటర్సన్ సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశ్రయించండి, మీరు సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన, ఏకాంగులను సంసారాలుగా చేయవరని వాక్యం సెలవిచ్చింది. అటు రీతిగా మా సంఘంలో ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డల నిమిత్తం నీకు మనవి చేసుకుంటున్నాం, సహాయం చేయండి. నేను విద్య ఉద్యోగ విషయంలో బిడ్డలకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము. నన్ను ఎవరైతే అనారోగ్యం బారిన పడ్డారో, కోలుకుంటూ ఉన్నారో ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా, మీరు సహాయం చేయండి. దయదని త్వరగా కోలుకొని యథావిధిగా తమ జీవయాత్ర సాగించలాన సహాయం చేయమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, ప్రత్యేకమైన సమయంలో మా ప్రభు ఇదిగో నాయన, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వ్యాధి అనేక మందిని మా ప్రభు ఇదిగో నాయన మరి మా పట్టణ పెట్టుకున్న సందర్భంలో నీకు మనవి చేసుకుంటున్నాం, సహాయం చేయండి. దయగల తండ్రి, మా ప్రభు ఇదిగో నాయన, ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో మరింతమంది మరణానికి గురవుతున్నప్పుడు నీకు మనవి చేసుకుంటున్నాం. నా తండ్రి, మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు, చిన్న బిడ్డలు, చెడ్డ బిడ్డలు, యవనస్తులు ఉంటారు, వారిని మీరే ఆదరించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభుత్వాలు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసే మనస్సును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం, సహాయం చేయండి. దయగల తండ్రి, ఇదిగోనైనా సమయంలో మా ప్రభు మా సంఘంలోని ప్రతి ఒక్క బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేరు వివరస దీవించి ఆశ్రయించండి, అవసరాలు ఆఖరిలో నడిపించి మీరు మహిమ పొందమని, ఇతని దీవులతో నింపమని, పాపక్షమాపణ దయచేయమని యేసయ్య దివ్యనామాన్ని బట్టి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందు నెరవేరునుగా. మా అందరి ఆహారాన్ని మాకు దయచేయం, మా ఎలా అపరాధం చేసిన వారిని క్షమించి ప్రకారం అపరాధం క్షమించు, చాలా త్యాగ దృష్టిని తప్పించం. రాజ్యం, శక్తియు, మహిమయు నిరంతరం ఎన్నవ తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, స్తోత్రించుడి సృష్టికర్త తండ్రి గొప్ప ప్రేమను, మానయాగమైన గొర్రెన్ పైని రాజు యాజకున్ ముక్తియోట అయిన వాణి దేవకా తయౌ దేవు ఏక దేవుడౌ యెహోవన్ పాడుడే కామౌ హృదయం. ఆమేన్.